హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రయోగం కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతాన సమస్యలు, వివాహ సమస్యలు ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిహార మార్గాలు తెలియచేయడానికి గురువుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారి ఆధ్వర్యంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉంటే పితృదోషం. కావున కర్ణాటకలో ఫిబ్రవరి 11, 12 తేదీలో పితృదోష నివారణకై మోక్షనారాయణ బలిపూజ, పంచప్రాయశ్చిత్త హోమాలు, త్రిపిండి శ్రాద్ధం, తర్పణాలు సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమాల్లో మీరు కూడా పాల్గొనాలి అని అనుకున్న భక్తులు మరియు అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతకపరమైన వివిధ సమస్యల నివారణకి గురుగారి వ్యక్తిగత అపాయింట్మెంట్ లేదా దూర ప్రాంతాల వారు ఫోన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు పవిత్ర కాశీ క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మీ జాతకరీత్యా కలుగు ఏ సమస్యలకైనా నవగ్రహాల వల్ల కలుగుతాయి కాబట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000 మరియు మీ జాతకరీత్యా కలుగు విద్య, దాంపత్యం, ఉద్యోగం, సంతానం, అనారోగ్యం వంటి అన్ని రకాల సమస్యల నివారణకి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోష నివారణకి 121 సార్లు రుద్రపారాయణం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు సశాస్త్రీయంగా జరిపించబడతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారంటే. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం మేడం. చెప్పండి అమ్మా, ఎవరి గురించి? మా అమ్మాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ తెలియజేస్తారా? జూన్ 16, 16వ తారీఖు జూన్ నెల, సంవత్సరం 2001 అండి. తెల్లవారుజామున 4 గంటలకండి. అలాగేనమ్మా. ఎక్కడ జన్మించారు? ఖమ్మం డిస్ట్రిక్ట్లో అండి. ఖమ్మం డిస్టిక్. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. గురుగారు నమస్కారం. గురుగారు ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామని? మా అమ్మాయి పెద్ద ఆరోగ్య సమస్యలు లేదని తెలుసుకుందామండి. ఓకే, ఈ అమ్మాయి పుట్టిన తర్వాత జాతకాన్ని చూపించారమ్మా ఇంతకుముందు ఎక్కడైనా? లేదు గురుగారు. అయితే 2013 సంవత్సరం నుంచి 2000 ఇప్పటి వరకు కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారమ్మా? అంటే అప్పుడప్పుడు ఏదో వస్తుంది, నాకు కొంచెం కంగారుగా ఉంటుంది. ఎందుకంటే 2013 సంవత్సరం నుంచి అష్టమ స్థానం ఆయుస్థానంలో కేతుగ్రహం యొక్క స్థితి ఉండడం, అట్టి కేతు యొక్క దశ ప్రారంభమవడం, కేతు జన్మలగ్నానికి యోగించేటువంటి కారకుడు కాదు కాబట్టి అనారోగ్య సమస్యలు, అష్టమాధిపతి కూడా లగ్నంలోనే ఉండడం, ఈ కారణం చేత జాతకరీత్యా తరచూ అనారోగ్య సమస్యలు ఫేస్ చేసేటువంటి అవకాశం. అయితే వెనువెంబడే 2019 ఆగస్టు నుంచి 2039 ఆగస్టు వరకు, అనగా 20 సంవత్సరాల పాటు శుక్ర మహాదశ. ఇట్టి శుక్రుడు జన్మ లగ్నానికి లగ్న షష్టమాధిపతి అయి పాపాధిపత్యం పొంది ఉండి పాపి అయి ఉన్నాడు కాబట్టి సొంత నక్షత్రంలో స్థితి పొంది వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి శుక్రుడికి వ్యయస్థాన స్థితి యోగకరమే. కాబట్టి ఉన్నటువంటి పాపాధిపత్యం వల్ల, పాప స్థానాధిపత్యం వల్ల వచ్చినటువంటి కొంత దోషాన్ని తొలగించుకున్నటువంటి జరిగినటువంటిది జాతకం. కాబట్టి శ్రద్ధగా విద్య పట్ల ఆసక్తిగా ఉండేటట్టు చూసుకోమని చెప్పండి అమ్మా. అయితే జాతకంలో లగ్నంలో గురుని యొక్క స్థితి ఉండడం, ఈ కారణం చేత చాలా మటుకు బాలారిష్ట దోష నివారణ అనేటువంటిది జరిగింది. అయినప్పటికీ పాపగ్రహాల యొక్క ప్రభావం జాతకంలో ఉండడం, ఎంత తిన్నప్పటికీ కూడా, ఎంత ప్రోటీన్ ఫుడ్ తిన్నప్పటికీ కూడాను శరీరము దాన్ని ఆ ప్రోటీన్స్ని అబ్జార్బేషన్ అంటే పూర్తిగా విసర్జించే స్థితిలోనే ఉంటుంది తప్ప ఆ యొక్క శరీరము ఆకర్షించుకునేటువంటి స్థితి ఉండదు. కాబట్టి జాతకరీత్యా ప్రధానంగా ఈ సంబంధించినటువంటి చవితి అనగా పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే చవితి, పంచమి, షష్ఠి తిథులు, అలాగే అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి పంచమి, షష్ఠి తిథులలో
దేవత నాగదేవత ఆరాధన ఈ అమ్మాయి చేత చేయించండి. తప్పకుండా ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క నాగదేవత ఆలయం కనుక ఉన్నట్లయితే ఈ పంచమి షష్టమి ఈ చవితి షష్ఠి తిథులలో ఈ సంబంధించినటువంటి నాగదేవతకి అభిషేకాదులు జరిపించండి. తప్పకుండా ఒక 6 నెలల లోపలనే ఈ అమ్మాయికి జాతకరీత్యా ఉన్నటువంటి సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. చక్కగా ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. శుభం భూయాత్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువుగారు. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 14 మే. చెప్పండి అమ్మా. సంవత్సరం? 1995 అండి. సమయం కూడా చెప్పండి. మధ్యాహ్నం 3 గంటలకండి. అలాగే అమ్మా. ఎక్కడ జన్మించారు? కోదాడండి. అలాగే గురువుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామని? వివాహం గురించి గురుగారు. ఓకే. ఈ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా మీరు? లేదు గురుగారు. జాతకం ఇచ్చారు. ప్రధానంగా తెలియచేస్తాను. లగ్నాత్తు వివాహ స్థానంలోనే గోచార గురుడు ఏప్రిల్ 10వ తారీఖు తర్వాత, అంటే ఏప్రిల్ 5వ తారీఖు తర్వాతనే మీనరాశిలోకి ప్రవేశం చేస్తాడు. జాతకరీత్యా యోగకరమైనటువంటి స్థితి, అనగా గోచార గురుడు అనుకూలించేటువంటి స్థితి. కాబట్టి 2022 ఏప్రిల్ నుంచి 2023 ఉగాది లోపల మీకు వివాహం జరగడానికి సంపూర్ణమైనటువంటి జాతకరీత్యా మద్దతు. అయితే వివాహంలో యోగ్యత ఉందా, ఏవైనా గ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకున్నట్లయితే జాతకంలో కుజదోషము కానీ కాలసర్పదోషము కానీ ఏమీ లేదు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. ప్రస్తుతం శని మహర్దశలో జరుగుతున్నటువంటిది రాహు యొక్క అంతర్దశ. కాబట్టి జాతకరీత్యా ఇటు రాహు కుటుంబ స్థానంలోనే ఉండడం, అయితే అన్నిటికంటే మించి కారకో భావనాశాయ, మాంగళ్య కారకుడు మాంగళ్య స్థానంలో స్థితి పొంది ఉండడం, అక్కడ యోగ భంగాన్ని పొంది ఉండడం 2 రకాలుగా దోషము. ఇక రవితో కలిసినటువంటి స్థితి కాబట్టి అష్టమ స్థానంలో పాపగ్రహమైనటువంటి రవికేతుల యొక్క ప్రభావం. అలాగే జాతకరీత్యా వ్యయాధిపతి అష్టమ స్థానంలో స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత కొంత దోషములు అనేటువంటివి ఉన్నాయి జాతకరీత్యా. ఇక చంద్రాత్తు అష్టమ స్థానంలో కూడా చంద్రాత్తు వ్యయాధిపతి అయినటువంటి బుధుడు పడడం, ఈ కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి వివాహ ప్రయత్నాల్లో లేదా వివాహ తదనంతరం ఏర్పడబోతాయి. కాబట్టి వివాహానికంటే ముందు మీరు చక్కటి బ్రాహ్మణుల చేత కదలీ వివాహము అనేటువంటిది జరిపించుకోండి. ఒకవేళ మీకు దాని గురించి సరైనటువంటి వివరం తెలియదు, చేపించుకోవాలంటే మంచి వాళ్ళు దొరుకుతారో లేదో అన్నప్పుడు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయండి అమ్మా. దానికి సంబంధించినటువంటి చక్కగా చేయించేటువంటి వ్యక్తుల వివరాలు మీకు తెలియజేస్తాను. ఇక అన్నిటికంటే మించి మీ జాతకరీత్యా అంటే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారమ్మా మీరు? జాతకంలో ఉన్నాయమ్మా దోషాలు. కాబట్టి వివాహానికంటే ముందు దానికి సంబంధించినటువంటి వాటిని క్లియర్ చేసుకొని మంచి వైద్యుని సంప్రదించి తప్పకుండా దానికి సంబంధించినటువంటి పరిహారం పాటించండి. ఈ సంబంధించినటువంటి ఇక ప్రతిరోజు కూడా సూర్యునికి నమస్కారము, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, ఇది ప్రధానంగా చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి విగ్రహం దొరికినా, లక్ష్మీ గణపతి ఫోటో దొరికినా ఆ చిత్రపటం ముందు ప్రతిరోజు గరికతో గణపతికి లక్ష్మీ గణపతి అష్టోత్తర పూజ చేయించండి. ఎందుకంటే మీకు అన్నీ కూడా ఈ రోజుల్లో పీడిఎఫ్లో కానీ యూట్యూబ్లో కానీ దొరుకుతున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఆ విధంగా ఒక 3 నెలల పాటు మీరు ప్రయత్నం చేయండి. జీవితాంతము కూడా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం మాత్రం మానకండి. ఇక వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, కుంభం, ఈ 6 రాశులలో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం జరిగితే ఆనందకరంగా ఉంటుంది. ఇక హస్త, శ్రవణం, రోహిణి, ఈ 3 నక్షత్రాల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం చేయకూడదు. ఇక గురుబలము అనేటువంటిది తక్కువగా ఉంది. కారణం జన్మలగ్నానికి భర్త స్థానాధిపతి అయినటువంటి గురుడు వక్రీకరించి లగ్నాత్తు తృతీయ క్షేత్రంలో స్థితి పొంది ఉండడం, జాతకరీత్యా లగ్నాధిపతి యొక్క నక్షత్రంలో ఉండడం. కాబట్టి మీ యొక్క నిర్ణయం మీదనే మీ యొక్క వివాహం, ఎందుకనంటే పెద్దలు కుదిర్చినటువంటి దానికంటే కూడా మీ నిర్ణయం కూడా ప్రధానంగా ఉంటుంది. కాబట్టి అటువంటి గురువు యొక్క అనుగ్రహం పొందడం కోసమే గురు చరిత్ర పారాయణం 16 సార్లు చేయండి అమ్మా. గురువారం నాడు మొదలు పెడితే బుధవారానికి అయిపోతుంది. ఆ విధంగా 16 సార్లు పారాయణం చేయండి. తప్పకుండా మీకు వివాహ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి వివాహానికి యోగ్యత ఈ 2022లో మీకుంది. శుభం భూయాత్.
గురుగారి ఆధ్వర్యంలో తండ్రి వైపు 6 తరాలు తల్లి వైపు 3 తరాల్లో దుర్మరణాలు ఉంటే పితృదోషం కావున కర్ణాటకలో ఫిబ్రవరి 11, 12 తేదీలో పితృదోష నివారణకై మోక్షనారాయణ బలిపూజ, పంచప్రాయశ్చిత్త హోమాలు, త్రిపిండి శ్రాద్ధం, తర్పణాలు సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొనదలుచుకున్న భక్తులు మరియు అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతకపరమైన వివిధ సమస్యల నివారణకి గురుగారి వ్యక్తిగత అపాయింట్మెంట్ లేదా దూర ప్రాంతాల వారు కాల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు పవిత్ర కాశీ క్షేత్రంలో వివాహం కాని అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మీ జాతకరీత్యా కలుగు ఏ సమస్యలకైనా నవగ్రహాల వల్ల కలుగుతాయి కాబట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య 1,20,000 మరియు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం వంటి అన్ని రకాల సమస్యల నివారణకి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోష నివారణకి 121 సార్లు రుద్రపారాయణం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమాల్లో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, మీరు పితృదోష నివారణకి ఎన్నో కార్యక్రమాలు చేయిస్తూ ఉన్నారు పవిత్ర క్షేత్రాలలో. అసలు పితృదోషం అంటే ఏమిటి గురుగారు? ఒకవేళ మన జాతకంలో పితృదోషం ఉంది అని తెలిసినా కూడా దానికి తగినటువంటి పరిహార మార్గాలు చేసుకోకపోయినట్లయితే కలిగే ఇబ్బందుల గురించి వివరిస్తారా గురుగారు? పితృదోషము, పితృశాపం అనగా తండ్రి వైపు 6 తరాలు తల్లి వైపు 3 తరాల్లో గనక దుర్మరణాలు గనక ఉన్నట్లయితే పితృశాప ప్రభావం అని చెప్పవచ్చు. ఇందున ఈ దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు, లేదా తరతరాల్లో ఏదైనా కానీ పితృకార్యాలు చేయకుండా కమ్యూనిజం భావాలతో ఉంటుంటారు. కాబట్టి పితృకార్యాలు చేయకపోయినా ఇది పితృశాపంగా చెప్పవచ్చు. విషప్రాణులు విషప్రయోగం వల్ల చనిపోయినా, అలాగే యుద్ధంలో చనిపోయినా వీటన్నిటికీ కూడాను పితృశాపాలుగా చెప్పవచ్చు. అనగా మీకు సింపుల్గా చెప్పాలంటే మన శాస్త్రం ప్రకారం మనకు తెలియచేసినది ఏంటంటే గతించినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి జన్మించడానికి హక్కు ఉంటుంది. పునరపి జననం, పునరపి మరణం. అలాగే ఇందులో ఒక మనిషికి సంపూర్ణమైనటువంటి ఆయుష్ ఎప్పుడు ఉంటుందనంటే 75 సంవత్సరాల నుంచి మిగతా సంవత్సరం బతికినంతదంతా కూడా సంపూర్ణమైనటువంటి ఆయుష్గా అనగా దీర్ఘాయుష్గా చెప్పబడుతుంది. 100 సంవత్సరాల నుంచి 120 సంవత్సరాలు జీవించినట్లయితే అతి దీర్ఘాయుష్గా చెప్పవచ్చు. అయితే ఈ 75 సంవత్సరాల లోపల ఏ మానవుడు చనిపోయినా అది మృత్యువు తొందరగా వచ్చినట్టు, అనగా అపమృత్యు అని చెప్పవచ్చు. అంటే అల్పాయుష్యు అని అంటారు. అనగా అల్పాయుష్యు అని అంటే 35 సంవత్సరాల దార్భ్యత మొదలుకొని 75 సంవత్సరాల లోపల మరణించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అల్పాయుష్యుని పొందుతారు. కాబట్టి ఇటువంటి అల్పాయుష్యుగా చనిపోయినా అది పితృశాప ప్రభావం వల్లనే మానవుడికి అల్పాయుష్యు కలుగుతుంది. రమారమి మనము గుర్తుపెట్టుకున్నట్లయితే ఒక 50 సంవత్సరాల లోపల చనిపోయినట్లయితే ఇది ఖచ్చితంగా పితృశాప ప్రభావానికి లోనైతే మాత్రమే ఈ యొక్క 50 సంవత్సరాల లోపల మానవుడికి మరణం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ 50 సంవత్సరాల లోపల చనిపోయిన వాళ్ళు కూడా పితృశాప ప్రభావం ఉందనే చెప్పవచ్చు. అలాగే ఇంట్లో తరచూ కుటుంబ వ్యక్తులకి తరచూ యాక్సిడెంట్లు అవుతున్నా, తరచూ అనారోగ్యాల పాలవుతున్నా, అలాగే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేకపోయినా, అలాగే జీవితంలో ప్రారంభించినప్పటి నుంచి కూడా అనగా వివాహమై దార్భ్యత, గుర్తెరిగిన దార్భ్యత, ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నా, జీవితం ఎదుగుదల లేకపోయినా పితృశాప ప్రభావమే. గొప్పగా పిల్లలు ఎంటెక్లు చదువుతారు, పిహెచ్డీలు చేస్తారు, కానీ రోడ్డు మీద చాలా ఎటువంటి దైన్యమైనటువంటి స్థితిలో అంటే 10-15 వేలు కూడా సంపాదించుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది కూడా పితృశాప ప్రభావమే. ఇంట్లో పిల్లలు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు జరిగినా అది పితృశాప ప్రభావం వల్ల జరుగుతాయి. అలాగే వివాహమై దాంపత్యము కలిగినగా దాంపత్యంలో విభేదాలు ఉండి 1వ, 2వ, 3వ డైవర్సీలు కలుగుతున్నా అది పితృశాప ప్రభావం. అలాగే వివాహమే ఏళ్ళు గడుస్తున్నానగా పుష్కరకాలం దాటుతున్నా సంతానం కలగకపోయినా అది పితృశాప ప్రభావమే. అలాగే కాలసర్పదోషంలో జన్మించిన పితృశాప ప్రభావమే. ఏ మానవుడైనప్పటికీ కూడా లివర్, కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయినా, క్యాన్సర్తో చనిపోయినా, అలాగే షుగర్ బాగా ఎక్కువై చనిపోయినా అది పితృశాప ప్రభావమే. అలాగే తరచూ పెద్దవాళ్ళు కలలోకి వస్తున్నా అది పితృశాప ప్రభావం ఉండడం వల్ల ఈ విధమైనటువంటి స్థితి జరుగుతుంది. అలాగే తరచూ కలలో సర్పాలు మానవుడిని అనగా ఏదైనా మనిషిని బాగా చుట్టి అనగా ఈ సంబంధించినటువంటి కూరలతో కొరుకుతూ ఉన్నా, అలాగే ఇక
ఒక విధవ ఆ, చంటి బిడ్డను భుజాన వేసుకుని రోదిస్తూ వెళుతూ ఉన్నటువంటి కల వచ్చిన, తన ఇల్లు కూలిపోతున్నట్టు కల వచ్చిన, ఎక్కడో మేడలు అనగా పర్వతాలలో ఎక్కడో దారి తెలియకుండా పర్వతాల వెంబడి వెళుతూ ఉన్నట్టు కల వచ్చిన, ఇవన్నీ కూడా పితృశాప ప్రభావాలని చెప్పవచ్చు. అలాగే తీసుకుంటున్నటువంటి అన్నము అనగా చేతిలో ఉన్నటువంటి అన్నం తరచూ కింద పడిపోతూ ఉన్న ఇంట్లో, అలాగే బొద్దింకలు చీమల యొక్క బెడద తరచూ ఇంట్లో ఎక్కువగా ఉన్న, ఎన్ని రకాలైనటువంటి మందులు వాడినా ఎన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నా ఈ విధంగా ఉన్న ఇంట్లో తరచూ చెదలు పడుతూ ఉన్నా, అలాగే ఇంకా చెప్పాలి అంటే తరచూ అంటే ఏదో 1-2 సార్లని కాదు, నెలలో తరచూ ఈ విధంగా ఇంట్లో పెట్టినటువంటి పాలు వెచ్చబెట్టినటువంటి పాలు పొంగిపోతూ ఉన్నా, ఇది పితృశాప ప్రభావం అని చెప్పవచ్చు. అంతేకాకుండా కొంతమంది భోజనం చేస్తూ ఉంటుంటారు, ఆ సమయంలో ఆ భోజనం చేస్తున్న సమయంలో మాట్లాడుతుండగానో ఏదైనా ఆలోచిస్తుండగానో సరిగ్గా ఆ యొక్క భోజన పదార్థములు గొంతులోకి ఇరుక్కొని శ్వాస ఆగిపోయి చనిపోతారు, అది కూడా పితృశాప ప్రభావమే. ఇలా అనేక రకాలుగా చెప్పవచ్చు. అలాగే భ్రూణ హత్యలు, చాలామంది 1970 నుంచి 1985 మధ్యలో మగవాడు ముద్దు ఆడపిల్ల వద్దు అనుకునేటువంటి సందర్భంలో మగవాళ్ళు ఉన్నారు అని అంటేనే గర్భాన్ని ఉంచుకోవడం, లేకపోతే గర్భాన్ని బలవంతంగా ఏ తల్లి కూడా తన కడుపులో పెరుగుతున్నటువంటి గర్భాన్ని తీసుకోవాలని ఏ తల్లి కూడా అనుకోదు, కర్కశకురాలైనటువంటి తల్లి అయితే తప్ప. అటువంటి స్త్రీ చేత బలవంతముగా కడుపులో శిశువు ఆడ శిశువు పెరుగుతుందని చెప్పి అత్తమామలు కావచ్చు, భర్త కావచ్చు, ఇంకెవరైనా కానీ కుటుంబంలో వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేయించి ఆ యొక్క అబార్షన్స్ చేయించిన, అది పితృశాప ప్రభావమే. భ్రూణ హత్యలు అని అంటారు, అది మహాపాపము, అది కూడా పితృశాప ప్రభావమే. దీనివల్ల ఏమవుతుంది, ఆ రోజున ఆ 15 సంవత్సరాల మధ్యలో విపరీతమైనటువంటి పుత్రవాంఛ ఈ కారణం ఉండడం, ఆడపిల్లలు పుడితే పెళ్లి చేయాల్సి వస్తుందనో, లేకపోతే ఖర్చు పెట్టాల్సి వస్తుందనో, లేకపోతే ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందనో ఉద్దేశ్యంతో ప్రధానముగా ఆడపిల్ల అని తెలవగానే పక్కకు పెట్టినటువంటి సందర్భాలు చాలా విన్నాము. కాబట్టి అటువంటి స్థితి వల్ల ఈ రోజున ఆ 70 నుంచి 85 ఏళ్ల మధ్యలో పుట్టినటువంటి మగపిల్లలకి ఆడపిల్లలు లేకుండా పోయి, అసలు వివాహం ఏ కారణం చేతనైతే ఆడపిల్లల్ని వద్దు అనుకున్నారో ఆ ఆడపిల్ల కోడలుగా ఇంటికి రాకుండా జరిగినటువంటి సందర్భాలు ఇప్పుడు వయసు మీద పడి పెళ్ళిళ్ళు జరగకుండా నానా యాతనలు పడుతున్నటువంటి కుటుంబాలలో ఆ విధమైనటువంటి వయసులో ఉన్నటువంటి అబ్బాయిలు ఉన్నవాళ్ళు అనేకం ఉన్నారు. కాబట్టి మనం చేసిన పాపం ఎక్కడికి పోదని మనకు మళ్ళీ తిరిగి అదే రూపంలో వస్తుంది. ఒక బూమరాంగ్ విసిరితే ఎంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి అదే మన దగ్గరికి వస్తుంది. అట్లాగే మనం చేసిన పాపం మనల్ని కట్టి కుడుపుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ భ్రూణ హత్యలు చేసిన ఇది పితృశాప ప్రభావం. అలాగే కుటుంబంలో ఎవ్వరూ కూడా ప్రశాంతంగా లేకపోవడం, ఎవరు కూడా ఒక అభిప్రాయానికి రాకపోవడం, ఇవన్నీ కూడా పితృశాప ప్రభావాలే. దీనివలన జరిగేటువంటి నష్టం ఉందని తెలిసినప్పటికీ కూడా చాలామంది ఇక్కడ ప్రధానంగా జీవితంలో ఒక్కసారి మాత్రమే చేసుకోగలిగేటువంటిది పితృదోష నివారణ పూజలు. మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదండి. వ్రతాలు, శ్రావణ మాసం వచ్చిందంటే నోముల వ్రతాలు ప్రతి సంవత్సరం చేసుకుంటాం, కేదారేశ్వర వ్రతం ప్రతి నోము చేసుకుంటాం, కామేశ్వరి వ్రతం ప్రతి సంవత్సరం చేసుకుంటాం, ప్రతి పండగకి కూడాను చాలా గొప్పగా జరుపుకుంటాం, ప్రతిరోజు పుట్టినరోజుని ప్రతి సంవత్సరం చేసుకుంటాం. కానీ జీవితంలో ఈ పితృశాపం ఉందని తెలిసిన తర్వాత జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయగలిగేటువంటిది ఇది, మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అసలు పితృశాపం అంటే ఏంటి అనేటువంటి ఆలోచన వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా చాలామంది ఉంటుంది. సాధారణంగా క్లుప్తంగా తెలియచేస్తాను. మనిషి మరణించిన తరువాత ఆ మరణించిన దారభ్యత తాను చేసుకున్నటువంటి పాపపుణ్య కర్మల్ని అనుసరించి ఊర్ధ్వలోకాలుగా మనం చేసినటువంటి తగ్గట్టుగా ప్రతిఫలాన్ని అనుభవించడం కోసం మళ్ళీ తిరిగి జన్మ ఎత్తాల్సినటువంటి పరిస్థితి. ఈ యొక్క స్థితి రావడానికి మనకు చెప్పినట్టుగా శాస్త్ర ప్రకారం అయితే 400 సంవత్సరాల నుంచి 1200 సంవత్సరాల వరకు కూడా ఇది కలుగుతుంది. ఏదో సినిమాలో చెప్పినట్టుగా, అరుంధతి సినిమాలో చెప్పినట్టుగా 80 సంవత్సరాల కిందట సేమ్ ఇదే గ్రహాలు వచ్చాయి ఈయన అని చెప్పి మనల్ని మిస్గైడ్ చేశారు. మన సినిమాని బాగా నమ్ముతాం, సినిమాని తెలిసినా కానీ కలియుగంలో మాయ అంటదే. ఎందుకంటే మానవుడికి విచక్షణ ఉండదు, సినిమానే చెప్పిందే నిజం అనుకుంటారు. ఎంతమందికి తెలుసు మాయాబజార్లో ఉన్నటువంటి సినిమా కథ అంతా కూడా అసలు జరగలేదని, కానీ అది నిజంగా జరిగిందనేటువంటి భ్రమలో ఉండి ఇప్పటికీ కూడా మాయాబజార్ నిజంగా జరిగిందేమో పాండవుల కాలంలో అంటారు. కానీ ఒక్క ముక్క కూడా అది మాయాబజార్ కల్పితమైనటువంటి గాథ ఎక్కడ కూడా భారతంలో లేదు. ఎందుకు చెప్తున్నానంటే సినిమాలు అనగా మగధీర సినిమా చూస్తే 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ పుట్టారు అని అంటారు. అటువంటివి ఏమీ ఉండవండి. మనిషికి జన్మ ఎత్తడానికి ఖచ్చితంగా 400 నుంచి 1200 మధ్య కాలం పడుతుంది తాను చనిపోయిన తరువాత.
శాస్త్ర ప్రకారం, నచికేతోపాఖ్యాన ప్రకారం ఇవన్నీ మనం తెలుసుకుంటే మనం అందుకని ఉపనిషత్తులు ప్రధానంగా చదువుకోవాలి. అంతే తప్ప ఇవన్నీ కూడా మనం చదివే విధానంలోనే లోపాలు ఉన్నాయి. మన శాస్త్రం మనకు తెలియచేసింది, మనం దాన్ని విస్మరిస్తున్నాం. ఇక ఆ ఊర్ధ్వలోకాలకు వెళ్ళాల్సినటువంటి ఆత్మ ఇటువంటి పితృశాప ప్రభావనగా ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్, అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం ఇట్లాంటి దుర్మరణాలు పాలైనప్పుడు ఆత్మ ఊర్ధ్వలోకాలకు చేరుకోకుండా త్రిశంకు స్వర్గంలాగా ఆకాశంలో కానీ అంతరిక్షంలో కానీ ఇలా తిరుగుతూనే ఉంటుంది. అయితే శరీరంలో ఉన్నటువంటి ఆత్మకి డెస్టినేషన్ తిరిగి ఊర్ధ్వలోకాలకు వెళ్ళి మళ్ళీ ఏదో ఒక శరీరాన్ని వెతుక్కోవాలి. కానీ ఆ అవకాశాన్ని ఈ దుర్మరణం పాలైనటువంటి కారణం చేత, శరీరం దుర్మరణం పాలైనటువంటి కారణం చేత ఆత్మకి డెస్టినేషన్ చేరుకోవడానికి అర్హత లభించదు. అంటే చనిపోయినటువంటి శరీరం నుంచి వెళ్ళిపోయినటువంటి ఆత్మ యాతనా శరీరాన్ని పొందాలి. యాతనా శరీరం పొందకుండా ప్రేత రూపాన్ని పొందుతుంది. ప్రేత రూపంలో ఉన్నటువంటి ఆత్మకి చాలా బాధలు కలుగుతాయి. మనము ఒక చిన్న సూది గుచ్చుకుంటేనే, ముళ్ళు గుచ్చుకుంటేనే వెలవెలలాడిపోతాము. అటువంటిది శరీరం అంతా సూదులు గుచ్చుకొని ఉంటే ఎంత పెయిన్ని మనం పొందుతామో అంతకి 100 రెట్ల పెయిన్ని ఆ ప్రేత రూపంలో ఉన్నటువంటి ఆత్మ పొందుతుంది. కాబట్టి అటువంటి బాధ నుంచి విముక్తి కలిగించేయడం ఆ యొక్క ఆత్మ శరీరంతో జన్మించి ఏ వంశంలో జన్మించిందో ఆ వంశంలోని వారసులు మాత్రమే చేయాల్సినటువంటి ధర్మకార్యము. కాబట్టి ఆ కుటుంబంలోని వాళ్ళకి తరచూ ఇబ్బందులు కలగచేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే మన శరీరం కూడా మనం ఏదైనా అస్వస్థతకి గురయ్యామనుకోండి, తరచూ అనారోగ్యం అనగా మనకు ప్రధానంగా ఈ సంబంధించినటువంటి హార్ట్ అటాక్ వచ్చే ముందు ఒక 6 నెలల ముందర ఎడమ చేయి వైపు నొప్పి లేవడమో, గుండె గట్టిగా పట్టుకోవడమో అని జరుగుతుంటుంది. ఎందుకు ఎప్పుడు లేనటువంటి ఇప్పుడే పట్టుకుంది అని చెప్పి మనం డాక్టర్ దగ్గరికి పోతాం, దానికి సంబంధించినటువంటి మందుని వాడి మనం రోగాన్ని నయం చేసుకుంటాం. కానీ ఆత్మకి ఆ ప్రేత రూపంలో పొందినటువంటి ఆత్మ మన యొక్క వంశంలోని వాళ్ళతో మాట్లాడేటువంటి అవకాశం ఈ కలియుగంలో లేదు. కాబట్టి అందుకని సమస్యల రూపంలో మానవుడి యొక్క కుటుంబంలో సమస్యల రూపంలో ఏర్పడినప్పుడు ఎందుకు మనకే ఇన్ని కలుగుతున్నాయి సమస్యలు, పక్క వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, మన కుటుంబంలో మన తోడబుట్టినటువంటి వాళ్ళకి లేని సమస్యలు మనకే ఎందుకు కలుగుతున్నాయి అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు చక్కటి జ్యోతిష్యుని సంప్రదిస్తారు. అటువంటి జ్యోతిష్యుడు జాతకంలో ఉన్నటువంటి విధానముగా దోషం ఉన్నదని చెప్పినప్పుడు దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని ఉత్తర క్రియల ప్రకారముగా చేయించినప్పుడు ఆ ఆత్మకి ప్రేత రూపం నుంచి యాతనా శరీరం పొందుతుంది. అప్పుడు ఆత్మ, ఆ ప్రేత రూపంలో ఉన్నటువంటి ఆత్మ పోతూ పోతూ నాకెవరైతే ప్రేత రూపం నుంచి విముక్తి కలిగించారో వాళ్ళకి శుభం కలుగుగాక అని దీవించి వెళ్ళిపోతుంది. మానవుడి యొక్క అభయానికైనా తిరుగుంటుందేమో, దేవతల యొక్క సంబంధించినటువంటి దీవెనకి కూడా తిరుగనేటువంటిది ఉంటుందేమో, కానీ పితృదేవతల యొక్క అనుగ్రహానికి తిరుగు అనేదే ఉండదు. అంటే వాళ్ళు ఒక్కసారి దీవించారు అని అంటే అది ఖచ్చితమే జరిగి తీరుతుంది. శాస్త్రం ఒప్పుకుంటుంది, దైవము కూడా మంచిని చేయడానికి రెడీగా ఉంటుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి పితృదేవత ఆరాధన అనేటువంటిది చాలా గొప్పది. అటువంటి పితృదేవత అనుగ్రహం కోసమే ఎవరైతే తప్పించి ఆ పితృదేవత అనుగ్రహాన్ని పొందుతారో వాళ్ళు అప్పటి వరకు వేచి చూస్తున్నటువంటి శుభ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ కుటుంబంలో మీరు చేసుకున్నటువంటి పూర్వజన్మ పుణ్యకర్మల ప్రభావం వలన మీకు జరిగి తీరుతాయి. ఇది ఈ యొక్క సంబంధించినటువంటి విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి చేసుకోలేకపోతే ఏమవుతుంది, తరచూ సమస్యలతో అనగా చూస్తుండగా అనగా చెప్తే వినని వాడిని చెడంగా చూడమని శాస్త్రం చెప్పింది. చెప్పినా కానీ అర్థం చేసుకోలేక ఇదంతా మిగతా వాళ్ళందరూ బాగులేరా, మన కుటుంబంలోనే ఉన్నాయి, మన పెదనాన్నల కుటుంబాలు బాగున్నాయి, బాబాయిల కుటుంబాలు బాగున్నాయి, మనమే ఎందుకు ఉన్నామనంటే మన జాతకంలో అది ఏర్పడినప్పుడు ఆ యొక్క స్థితిని పూర్తిగా నివారణ చేయాల్సినటువంటిది మన కుటుంబంలోని వ్యక్తుల బాధ్యత తప్ప చాలామంది ఈ క్వశ్చన్ చాలామంది వేస్తుంటారు. చనిపోయిందేమో పెదనాన్న కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు, మరి మాకెందుకండి, వాళ్ళ కుటుంబానికి రావాలి కదా, వాళ్ళేంది బాగున్నారు, విదేశాలకు పోయారు, బంగారు నగలు తెచ్చుకున్నారు, కార్లలో తిరుగుతున్నారు, మంచి మంచి మిద్దెల్లో ఉన్నారు, మరి మాకెందుకు ఉన్నది, వాళ్ళ కుటుంబంలో కదా చనిపోయింది, వాళ్ళకు రావాలి కదా అని అంటే మీ జాతకంలో ఆ యొక్క పితృశాప ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు అది మీకు వర్తిస్తుంది. ఆ విధానముగా మీ కుటుంబంలోని వారసుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి స్థితిని సూచిస్తుంది. ఇది ఒక రకంగా జన్మించిన దార్భ్యత పుట్టిన వెంబడే జాతకాన్ని చూపించుకొని ఉంటే పితృశాప ప్రభావం ఉంది అని చెప్పి ఉన్నప్పుడు వెంబడే ఆ తండ్రి కానీ ఆ యొక్క తాతగారు కానీ బ్రతికుంటే తాతగారు కానీ పితృదోష నివారణ ఉత్తర క్రియల్లో చేశారు అనుకోండి, భవిష్యత్తులో ఆ కుటుంబం పితృదేవత ఆగ్రహంతో ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి దుర్మరణం పాలైనప్పుడు ఆ యొక్క వ్యక్తి కుటుంబంలో తిరిగి మళ్ళీ మారుబలిని కోరుకుంటుంది. 2 ఉదాహరణలు చెబుతాను. హైదరాబాద్లో కూడా 2 అమ్మాయిలు 1 అబ్బాయి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. అందులో ఒక అమ్మాయి
తల్లి 18 సంవత్సరాల క్రితం రోడ్డు యాక్సిడెంట్లో పోయింది. అంటే అప్పుడు చేయాల్సినటువంటి కర్మ చేయలేకపోవడం వల్ల అది మారుబలిని కోరుకుంటుంది. మళ్ళీ వాళ్ళ వంశంలోనే వాళ్ళ అమ్మాయినే తీసుకొని పోవడం జరిగింది. అలాగే ఖమ్మం జిల్లా ఘటనల్లో చాలా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో చాలా వైబ్రేషన్స్కి అయ్యాయి. ఖమ్మం జిల్లాలో ఒక కుటుంబం భార్యాభర్త 2 కవల పిల్లలు ఆడపిల్లలతో సహా నిప్పంటించుకొని చనిపోయారు. మరి ఆ యొక్క మానసికమైనటువంటి స్థితి రావడానికి గల కారణం, ఎందుకంటే ఏ వ్యక్తి కూడా తాను నష్టపోతూ తన కుటుంబాన్ని కూడా నష్టం చేసే ఆలోచనకి ఎవరు కూడా చేరు. కానీ ఆ విధంగా ప్రలోభ పెట్టే విధంగా మానవుడి యొక్క మనస్సు ఉంది అని అంటే అక్కడ ప్రధానముగా జరిగేటువంటిది ఏంటంటే వారి తండ్రి గారు, ఏ కుటుంబం అయితే రామకృష్ణ అనేటువంటి వ్యక్తి అయితే చనిపోయాడో ఆయన తండ్రి గారు ఎంఆర్ఓగా చేస్తూ ఉన్నప్పుడు నక్సలైట్లు ఆ యొక్క ఎంఆర్ఓని ఇన్స్పెక్టర్గా భావించి, అనగా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళుగా భావించి దూరం నుంచి కాల్చి చంపారు, హత్య చేయడం జరిగింది. ఆ విధంగా అప్పుడు చేయాల్సినటువంటి కర్మ చేయలేకపోవడం వల్ల ఆ కుటుంబంలో మళ్ళీ కుటుంబమే ఒక కుటుంబం, అనగా వంశ వారసుని కుటుంబమే లేకుండా పోయింది. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ భయభ్రాంతులకు గురి చేసేటువంటిది కాదండి. కానీ మనము ఒక కుటుంబంలో ఒకసారి జరిగింది తప్పు, ఆ తప్పుకి సరిదిద్దుకునే పరిహార క్రియ మోక్షనారాయణ బలిక్రియ. ఏముంది జీవితంలో ఒక్కసారి చేసుకునేటువంటిది, అది చేసుకుంటే మిగతా బాగుంటుంది. లేకపోతే మనం ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఎవరు ఊహించారు ఇవన్నీ జరుగుతాయని? కాలం ఎప్పుడు కూడా చెప్పి రాదండి. తెలియకుండానే మనల్ని మంచి చేస్తే తెలియకుండానే మనకు వచ్చే ఇబ్బందుల్ని తొలగించేస్తుంది. ఎలాగో మనము జాతకరీత్యా దోషాలు ఉన్నప్పుడు మనకు తెలియకుండానే దోషాలు ఏర్పడుతుంటాయి. కేవలం ఇలా దుర్మరణం పాలవ్వాల్సినటువంటి అవసరమే లేదు. మన వంశంలో పుట్టినటువంటి పిల్లలు అయోగ్యులుగా ఉండిపోతే కుటుంబంలో ఎంతమంది తల్లిదండ్రులు గొప్పగా సంపాదిస్తుంటుంటారు. కానీ ఆ సంపాదన క్రమంలో భాగంగా తమకు తెలియకుండానే ఎదుటి వ్యక్తుల యొక్క మారకం కలిగించవచ్చు. ఇప్పుడు చాలామంది డిపార్ట్మెంట్లో ఉంటారు, వాళ్ళ డ్యూటీ అది, ధర్మకర్తవ్యం అయితే ఎదుటి వాళ్ళని శిక్షించడమే, దాన్ని పట్టుకొని న్యాయస్థానంలో అప్పచెప్పడమే డ్యూటీ. కానీ కొన్ని సందర్భాల్లో తెలియకుండానే అన్యం పుణ్యం ఎరగనటువంటి అభాగ్యులు, అనగా ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళని కూడా హింసించాల్సిన పరిస్థితి వస్తుంది. అది డ్యూటీలో భాగమైనప్పటికీ కూడా ధర్మ అధర్మ విచక్షణ చేయాల్సినటువంటి కర్తవ్యం ఆ వ్యక్తి మీద ఉంది. కాబట్టి ఆ వ్యక్తి ఆ విధంగా చేయలేకపోవడం వల్ల మంచి వాళ్ళని కూడా హింసించినటువంటి కారణం చేత ఆ యొక్క దోష ప్రభావం వాళ్ళ సంతానం మీద పడి ఎంతోమంది డిపార్ట్మెంట్లో పుట్టిన వాళ్ళ పిల్లలు కూడా మానసికమైనటువంటి వికలాంగత్వము అనేటువంటిది కలిగిన సంఘటనలు స్వయంగా చూసి ఉన్నాను. ఎస్పీలుగా ఉంటారు కానీ వాళ్ళ సంతానంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. గొప్ప డబ్బు సంపాదన, అక్రమ సంపాదన కావచ్చు, ఇలా నల్లధనంతో కావచ్చు, ఎంతోమంది వ్యాపారవేత్తలు వీళ్ళని సంపాదిస్తుంటారు. కానీ వాళ్ళ పిల్లలు మాత్రము అయోగ్యులుగా ఉంటుంటారు, అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటుంటారు. ఈనాడు పబ్ కల్చర్లో తిరిగే పిల్లలందరూ కూడా బాగా డబ్బున్నటువంటి కుటుంబాలు. వాళ్ళ సంపాదన ఒక్కసారి చూసుకుంటే అధర్మమైనటువంటి సంపాదన ఉన్నప్పుడు ఆ అధర్మమైనటువంటి ప్రభావము ఈ యొక్క పిల్లల మీద పడి పిల్లల జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇవన్నీ కూడా పిల్లలు అయోగ్యులుగా ఉన్నారంటే వాళ్ళ కుటుంబంలో ఖచ్చితంగా ఈ పితృశాప ప్రభావం ఉన్నట్టే లెక్క. మానసికమైనటువంటి లోపత్వంతో కానీ అవయవ లోపత్వంతో జన్మించిన అది పితృశాప ప్రభావమే. దీన్ని తెలుసుకోలేక చాలామంది మన కర్మరా బాబు అనుకుంటూ నెత్తి నోరు బాదుకుంటూ జీవితాన్ని గడుపుతారు తప్ప ఇది ఈ విధంగా ఉంది అని చెప్పినా కానీ పరిహార క్రియలు చేసుకోలేకపోవడం వల్ల ఎవరు గోతిలో తీసుకున్నటువంటి వాళ్ళు బావిలో పడ్డట్టుగానే ఉంటుంది. ఆ విధంగా అటువంటి అవకాశం అందరికీ కలగకూడదు. అందరూ మంచిగా బ్రతకాలి, మంచిగా జీవించాలి, ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని పాటించుకోవాలి. అందరూ సంతోషంగా ఉన్నట్టే మనము సంతోషంగా ఉండాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమం ఫిబ్రవరి 11, 12 తేదీల్లో జరిపించడం జరుగుతుంది. కాబట్టి 10వ తారీఖు రోజున బస్సు బయలుదేరుతుంది. 11, 12 తేదీల్లో కార్యక్రమం జరిపించుకొని 12వ తారీఖు రోజున సాయంకాలం మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతాము. 13వ తారీఖు ఉదయం 8 గంటలకల్లా మళ్ళీ హైదరాబాద్లో ఉంటాం. కాబట్టి ఇటువంటి చక్కటి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కాకండి. అందరూ కూడా ఆనందంగా చేసుకునేటువంటి కార్యక్రమం కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇటు కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు. మరికొంతమంది కాలర్స్ కూడా లైవ్లో ఉన్నారు. మరణాలు ఉంటే పితృదోషం కావున కర్ణాటకలో ఫిబ్రవరి 11, 12 తేదీల్లో పితృదోష నివారణకై మోక్షనారాయణ బలిపూజ, పంచప్రాయశ్చిత్త హోమాలు, త్రిపిండి శ్రాద్ధం, తర్పణాలు సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొందలుచుకున్న భక్తులు మరియు అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతకపరమైన వివిధ సమస్యల నివారణకి గురుగారి వ్యక్తిగత అపాయింట్మెంట్ లేదా దూర ప్రాంతాల వారు ఫోన్ అపాయింట్మెంట్
అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చ్ 4వ తేదీ వరకు పవిత్ర కాశీ క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మీ జాతకరీత్యా కలుగు ఏ సమస్యకైనా నవగ్రహాల వల్ల కలుగుతాయి కాబట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాలు జప సంఖ్య మొత్తం 1,20,000 మరియు మీ జాతకరీత్యా కలుగు విద్య, దాంపత్యం, ఉద్యోగం, సంతానం, అనారోగ్యం వంటి అన్ని రకాల సమస్యల నివారణకి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోష నివారణకి 121 సార్లు రుద్రపారాయణం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా జరిపించబడతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ తెలియచేయండి అమ్మా. 13/9 సంవత్సరం అమ్మా? 1987. అలాగే సమయం కూడా చెప్పండి. రాత్రి 1 గంటకు మేడం, 1 o'clockకి. అలాగే అంటే తెల్లవారితే 13 వస్తుందమ్మా, 14 వస్తుందా? 14 వస్తుంది మేడం. అలాగే ఎక్కడ జన్మించారు? ఇక్కడ ఫాతిమా హాస్పిటల్ మేడం, కాజీపేట. అలాగే గురువుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ గురుగారు, మేము ముస్లిమ్స్ గురుగారు. చెప్పండి అమ్మా. వివాహం గురించి తెలుసుకోవాలి గురు. ఓకే, తప్పకుండా అమ్మా. జ్యోతిష్యానికి ఎక్కడ కూడా మతం అనేటువంటిది ఎక్కడ ప్రాతిపదిక లేదమ్మా. విదేశంలో కూడా మన ఆస్ట్రాలజీని చాలా గొప్పగా స్వీకరిస్తారు. దానికి This call is now being recorded. Call recording has now ended. అంటే ఈ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? గురుగారు, మీ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు ఒకసారి చేసినాం, టైం కావాలని చెప్పిండ్రు. టైం కావాలంటే టైం తీసుకొని వచ్చినాం గురుగారు. మంచిదమ్మా. ఎప్పుడు కలిసిందమ్మా మీకు? ఆ? మీకు ఈ లైన్ ఎప్పుడు కలిసిందమ్మా? చాలా రోజులు అవుతుంది గురుగారు, ఒక 2-3 సంవత్సరాల కిందట. మరి అప్పటిదాకా కేవలం ఆ టైం కోసమని 2-3 సంవత్సరాలు తెలుసుకొని ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేశారమ్మా? మీరు వ్యక్తిగతంగానైనా మమ్మల్ని అయినా లేకపోతే ఇంకెవరినైనా మీ చుట్టుపక్కల మంచి జ్యోతిష్యుని సంప్రదిస్తే అయిపోయేది కదమ్మా. అంటే ఇంట్లో కొన్ని బాధలు ఉండే గురుగారు, మా అమ్మ నాన్న కూడా చనిపోయారు. 1 సంవత్సరం కిందట నాన్న చనిపోయారు, తర్వాత అమ్మ చనిపోయారు. 6 నెలలు అవుతుంది. ఇంట్లో అట్లా ప్రాబ్లమ్స్ ఉండే గురుగారు. అది టైం కూడా అక్కడ పోయి అడిగితే వాళ్ళు ఇవ్వలేదు గురుగారు. ఫస్ట్ టైం ఓకే, వాళ్ళు చాలా సార్లు తెప్పించుకున్నారు గురుగారు, తర్వాత ఇచ్చిండ్రు. సరేనమ్మా. ఇప్పుడు జాతకరీత్యా తెలియజేస్తాను. మరి దీనికి సంబంధించినటువంటి పరిహారాలు మీరు ఏమైనా చేసుకోగలుగుతారా? మా దాంట్లో చెప్పండి గురుగారు, చేస్తాం. మీ దాంట్లో పరిహారాలు ఉండవు కదమ్మా, కేవలం ప్రార్థనలే కదమ్మా. సరే గురుగారు, మీరు చెప్పండి, ఇక్కడ ఎవరైనా ఉంటే చేయించుకుంటాం గురుగారు. మంచిదమ్మా. ఇక్కడ ఏంటంటే ప్రస్తుతం వివాహ స్థానాధిపతి అయినటువంటి గురుని యొక్క దశ ప్రారంభమవుతుంది. ఇట్టి గురుడు జన్మలగ్నాత్తు లాభస్థానంలో మిత్రక్షేత్రంలో ఉండడం, వక్రీకరించినటువంటి అయినప్పటికీ కూడా శుభ ఫలితాన్ని పొందడం జాతకరీత్యా. ఇక ప్రధానంగా వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, వివాహ కారకుడైనటువంటి శుక్రుడు నీచ స్థితి పొంది ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉచ్చస్థితి పొందినటువంటి గ్రహం ఉండడం చేత నీచభంగ రాజయోగం అయిపోయింది. కాబట్టి వివాహకారకుడైన శుక్రుడు యోగిస్తాడు. ఇక లగ్నాధిపతి వివాహకారకుడైనటువంటి శుక్రుడు జాతకరీత్యా స్వక్షేత్ర ఉచ్చక్షేత్రంలో ఉండడం, గోచార గురుడు ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేయడం, లగ్నాధిపతిని వివాహకారకుడు జన్మలగ్నానికి బుద్ధి ఆలోచన స్థానాధిపతి శుభకరుడైనటువంటి శుక్రుని వీక్షణ చేయడం, ఈ కారణం చేత ఈ 2022వ సంవత్సరంలో మీకు వివాహం కుదురుతుంది. అయితే మీరు చేయాల్సిందల్లా సింపుల్గానమ్మా, గరిక దొరుకుతుంది. ఆ గరికతో ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేయించండి. చేసి చిన్న బెల్లం ముద్ద నైవేద్యంగా పెట్టండి. ఇక శుక్రవారం రోజున వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి చేరుకొని ఆ శుక్రవారం రోజున అందులో ఉన్నటువంటి పద్మావతి కావచ్చు, గోదాదేవి కావచ్చు, ఎవరైనా అమ్మవారు ఉంటారు, ఆ అమ్మవారికి అర్చన అభిషేకాదులు జరిపించండి. ఈ విధంగా మీరు 12 శుక్రవారాల పాటు చేయండి. తప్పకుండా జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. మంచి వ్యక్తి మీకు వివాహ భాగస్వామిగా లభిస్తారు. కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. మంచి జాతకమే. అంటే మరి
వివాహ పొంతలు ఇవన్నీ చూసుకునేటప్పుడు మీరు ఈ సంబంధించినటువంటి ఈ రాశుల్లో పుట్టిన వాళ్ళని చేసుకోవడం అట్లా ఏదైనా ఉంటుందా, లేదా మీకు తగ్గట్టుగా చేసుకుంటారమ్మా? అంటే మాకు మా పెద్దోళ్ళకి అడిగిపిస్తారు గురుగారు. ఉమ్. మా దాంట్లో అట్లా అడిపియొద్దని చెప్తారు కానీ ఇప్పుడు ఈ 2020 నుంచి వెళ్ళి చూపించుకుంటాడు గురుగారు. రాశులు అవన్నీ చెప్పిన విషయంగా చేసుకుంటారమ్మా. ఆ, కాబట్టి ఏం చేస్తారంటే వృషభము, మిథునము, కన్య, తుల, మకరం, కుంభం ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం చేసుకుంటే ఆనందంగా ఉంటారు. ఎందుకు అడిగానంటే ఇప్పుడు బాధ్యతగా మీ వెనకాల ఎవరైనా ఉన్నారనుకోండి, ఏదైనా సమస్య వచ్చినా ఉంటారు. కానీ తల్లిదండ్రులను కోల్పోయినటువంటి మీరు కాబట్టి మీకు ఇంకా అనుకూలంగా ఉండేటువంటి అబ్బాయి వస్తే వచ్చే సమస్యలు దాదాపు 70% తగ్గుతాయి. దాంపత్యం వచ్చే తర్వాత వచ్చే సమస్యలు ఎవరికైనా భూమి మీద పుట్టిన వాళ్ళకి ఎవరికైనా. కాబట్టి ఈ చెప్పినటువంటి వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, కుంభం ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం చేసుకుంటే అనుకూలవంతుడైనటువంటి జీవిత భాగస్వామి వస్తాడు. చక్కగా ఉంటుందమ్మా, ఇబ్బంది పడాల్సింది లేదు. 2022లో వివాహం అవుతుంది. ఈ చెప్పిన పరిహారాన్ని మీరు పాటించండి. వీలు కుదిరినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థాలు పంచిపెట్టండి. మీ యొక్క ప్రార్థనా స్థలంలో ఏమంటారమ్మా, మౌల్వీలు అంటారా, ఇమాంలు అంటారా, ఏమంటారు వాళ్ళని, పూజార్లని? ఇమాంలు అంటారు కదా. మీకు గురువారం రోజున ఆ ఇమాంలకి మీకు చేతనైనంతగా ఏదైనా తినే పదార్థాలు, బ్రెడ్ ముక్కో, బిస్కెటో, కొంత డబ్బు ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోండి. ప్రతి గురువారం నాడు వెళ్ళి ఇట్లా 16 గురువారాలు ఆ యొక్క ఇమాం గారి ఆశీర్వచనం తీసుకోండి. తప్పకుండా మీకు దైవతానుగ్రహం కలుగుతుంది. శుభం భూయాత్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురువుగారు. హలో, నమస్తే అండి. హలో గురుగారు, కాల్ కట్ అయిందండి. అలాగే ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు పవిత్ర కాశీ క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా మీ ఆధ్వర్యంలో నవగ్రహాలు జపాలు కూడా చేయిస్తున్నారు కదా గురుగారు. ఈ నవగ్రహాల జపాలు ఎందుకు చేయించుకోవాలి గురుగారు? పూర్తి వివరాలు తెలియజేస్తారండి. ఫిబ్రవరి 26వ తారీఖు నుంచి మార్చి 4వ తారీఖు వరకు సప్తాహ దీక్షగా నవగ్రహాల యొక్క జపాలు జరిపించబడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ నవగ్రహ జపాలు అనేటువంటివి మానవుడికి అత్యంత అవసరము కూడా. కారణం ఏంటనంటే ఏ వ్యక్తి జన్మించినా, ఈ భూమి మీద ఏ ప్రాణి జన్మించినా ఆ ప్రాణికి సంబంధించినటువంటి ప్రతి ప్రాణికి గుర్తుపెట్టుకొని వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మనిషి జన్మించే సమయానికి ఇంకా వేరే జంతువులు కానీ పశుపక్షాదులు కానీ జన్మించవు. ప్రతి దానికి కూడా ఒక లెక్క, ఒక సమయం ఏర్పాటు చేయబడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జంతువు జన్మించే సమయానికి ఇంట్లో ఆవు ఉందనుకోండి, ఆవు జన్మించే సమయానికి మళ్ళీ ఎక్కడ కూడా జన్మ అంటూ ఉండదు. మళ్ళీ మానవుడు జన్మించే సమయానికి మళ్ళీ పశుపక్షాదుల జన్మ సమయం ఒకటేగా ఉండదు. ప్రతిదానికి శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఈ యొక్క జన్మ వివరం అనేటువంటిది ప్రతి ప్రాణికి కూడా అవసరమే. అందున విజ్ఞానంతో మేధస్సుతో పనిచేసేటువంటి మానవుడికి జన్మించిన దారభ్యత, ప్రతి మానవుడు కూడా ఏదో ఒక నక్షత్రంలో జన్మించడం, ఏదో ఒక రాశిలో జన్మించడం, ఏదో ఒక నక్షత్రంలో జన్మించడం, ఆ నక్షత్రాధిపతి అయినటువంటి గ్రహం యొక్క దశతో జీవితం ప్రారంభం అవ్వడం, ఆ జీవితం ప్రారంభం దారభ్యత జన్మించినటువంటి లగ్నాన్ని అనుసరించి యోగా అవయోగాలు. చాలామంది ఏమనుకుంటారంటే రాశుల ప్రాతిపదికన తమ ఫలితాలను తెలుసుకుంటూ ఉంటుంటారు. రాశులు అనేటువంటి వాటికంటే లగ్నముల రీత్యా మాత్రమే మానవుడికి యోగావయోగాలు కలుగుతాయి. మానవుడికి రాజయోగాలు పడతాయి, విద్య చక్కగా వస్తుంది, ధనవంతుడవుతాడు, కుబేరుడవుతాడు, లేకపోతే రాష్ట్రాధిపతి, దేశాధిపతి అవుతాడనేది రాశులని బట్టి ఉండదు. మోడీ గారు అనురాధ నక్షత్రంలో జన్మించారు కాబట్టి ఈ అనురాధ నక్షత్రంలో దాదాపు ఒక 2-3 కోట్ల మంది పుడతారు. అందరూ కూడా ప్రధానమంత్రులు అవుతున్నారా? ప్రపంచంలో ఎంతోమంది అనురాధ నక్షత్రంలో పుట్టారు. కాబట్టి ఒక ఆలోచన చేసేటప్పుడు, మనం తీసుకునేటప్పుడు కామన్ సెన్స్ అనేది ఒకటి ఉపయోగించుకోవాలి. రాశి ఫలితాలు కేవలం అనేటువంటివి 5% మాత్రమే మన జీవితంలో పనిచేస్తాయి. మిగతా 95% మాత్రం మొత్తం కూడా మన జాతక ప్రభావమే. మన జాతకము ఈజ్ ఈక్వల్ టు నాట్ రాశి. మన జాతకం ఈజ్ ఈక్వల్ టు మనం పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి వచ్చే జన్మపత్రిక. అది గుర్తుపెట్టుకోండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటిదే మనం ఈ యొక్క గణన. ఈ ప్రతి మానవుడు కూడాను విద్య చక్కగా పొందుతాడు, అలాగే కొన్నిసార్లు మంచి ఉద్యోగం లభిస్తుంది, అట్లాగే జీవితంలో పైకి వస్తాడు.
అలాగే కొన్నిసార్లు ఇబ్బందులు పడుతూ ఉంటుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మానవుడికి సంబంధించి గ్రహ దశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు ఏర్పడతాయి. మోడీకి తిరుగులేదు 2014 నుంచి 2019 వరకు. కానీ ఈ మధ్యకాలంలో కొంత ప్రతిపక్షాలు ఎక్కువగా వాయిస్ రేస్ చేస్తున్నాయి. కానీ ఇవన్నీ ఎదుర్కొంటున్నారంటే ఆ జాతక ప్రభావం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా భవిష్యత్తుని ఏలేటువంటి అధికారం కూడా ఉన్నటువంటి జాతకం. కాబట్టి ఇవన్నీ కూడా తాటాకు చప్పుడుగానే భావించవచ్చు. అయితే ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ మనకు జాతకరీత్యా వచ్చేటువంటి మంచి చెడు ఏ విధంగానైతే లెక్కేస్తుంటామో ప్రతిరోజు కూడా మానవుడిని నవగ్రహాలు పరిపాలిస్తాయి. గుర్తుపెట్టుకోండి, 24 గంటలు కూడా నవగ్రహాల ఆధీనంలో మనం జీవిస్తున్నామంటే నవగ్రహాలు ఎంత గొప్పవో మీకు తెలుసా? వాటి యొక్క ప్రభావం మీకు ఎంత గొప్పదో తెలుసా? మనం జన్మించినటువంటి జన్మ లగ్నానికి కొన్ని గ్రహాలు యోగిస్తాయి. ఉన్న 9 గ్రహాలలో కొన్ని గ్రహాలు యోగిస్తాయి, కొన్ని గ్రహాలు యోగించవు. చెప్పేది జాగ్రత్తగా వినండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. ఉదాహరణకి వృషభ లగ్నంలో జన్మిస్తాడు మానవుడు, పురుషుడైన స్త్రీ అయినా. వృషభ లగ్నానికి సంబంధించి రవి, బుధుడు, శని యోగకారకులు. కుజుడు, అలాగే చంద్రుడు, శుక్రుడు అవయోగకారకులు. కేతువు కూడా అవయోగకారకులు. రాహు యోగిస్తాడు. కాబట్టి ఇక్కడ 24 గంటల జీవితంలో పొద్దున లేచిన దారభ్యత, కళ్ళు తెరిచనగా కళ్ళు మూసుకున్న మానవుడు ఉదయమే నిద్రలేస్తాడు. కళ్ళు తెరిచిన దారభ్యత మళ్ళీ పడుకునేంతవరకు, కళ్ళు మూసేంతవరకు కూడా ఆ యొక్క సంబంధించినటువంటి 16 గంటలలో నవగ్రహాలు మానవుణ్ణి పరిపాలిస్తాయి. 16-18 గంటలు. కాబట్టి అందుకనే మన జీవితంలో ఉదయం లేచిన దారభ్యత కొంత ఉత్సాహం 1 గంట 2 గంటలు ఉంటుంది. తర్వాత కొంత ఇబ్బందికర పరిస్థితులు, కొన్నిసార్లు టెన్షన్లు పడుతుంటాం, కొన్నిసార్లు చేసే ఉద్యోగంలో తప్పులు దొర్లి అధికారుల చేత కొంత ఇబ్బంది పడతాం. అదే అధికారుల చేత కొన్నిసార్లు సన్మానము, ప్రశంసలు పొందుతాం. కొంత ప్రభావం, నవగ్రహాలకు అనుగ్రహం ప్రభావం వలన కొన్నిసార్లు యాక్సిడెంట్లు అవుతుంటాయి, కొన్నిసార్లు ఇంట్లో విభేదాలు మాట అనుకుంటుంటాం, కొన్నిసార్లు ఇబ్బందికర పరిస్థితులు. ఇలా జీవితంలో 24 గంటల్లో ఈ 16 గంటల్లో ఎంతో సంతోషాన్ని, అంతకు మించినటువంటి దుఃఖాన్ని కూడా మనం పొందుతున్నామంటే మనకు అనుకూలించే గ్రహాలు మన జాతకరీత్యా ఉన్నప్పుడు సంతోషాదులని, అనుకూలించినటువంటి గ్రహాల ప్రభావం వల్ల ఆ రోజులో ఏ రోజైనప్పటికీ ఆ రోజులో ఇబ్బందులను ఎదుర్కొంటాం. అనగా నవగ్రహాలనేటువంటి కేవలం దశాంతర దశలు కొంతకాలం వరకే మనల్ని కాదు డిమాండ్ చేసేది, కమాండ్ చేసేది. ప్రతి నిమిషం కూడా మన యొక్క జాతకాన్ని రూల్ చేస్తాయి, అంటే మనల్ని పరిపాలిస్తాయి. కాబట్టి అట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం పొందనిదే ఏ మానవుడు కూడా పొందలేడు, జీవితంలో అభివృద్ధి పొందలేడు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. కర్ణాటక ఎలక్షన్స్ అయినప్పుడు పుణ్యరాశి ప్రభావం వలన కుమారస్వామి దేవగౌడ 36 సీట్లు వచ్చినప్పటికీ కొన్ని కారణాల చేత అతనే ముఖ్యమంత్రి అవ్వాల్సి వచ్చింది. కారణం పుణ్యఫలము, నవగ్రహాల యొక్క ప్రభావం అనుకూలంగా ఉండడం. కానీ ఆ రోజే మన టీవీ5లో చెప్పడం జరిగింది, ఇది కొంతకాలం మాత్రమే పనిచేస్తుంది. పుణ్య ప్రభావం ఉండడం వల్ల గ్రహాలు కూడా తల వంచి అతనికి అధికారాన్ని కట్టబెట్టాయి. కానీ యడ్యూరప్ప గారికి జీవితంలో అధికార పీఠం ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది అని ఆనాడే చెప్పాము. అప్పుడు జరిగింది ఏంది, సంవత్సరంన్నర వరకు దాన్ని ఆ యొక్క పుణ్యరాశి ప్రభావంలో ఆ పీఠాన్ని ఉన్నాడు, కానీ సంతోషంగా లేడు. తదనంతరం నాటకీయ పరిణామాలు కలగడం, యడ్యూరప్ప సీఎం కావడం. ఇప్పుడున్నటువంటి వేరే సీఎం వేరు. కానీ అయినప్పటికీ కూడా గ్రహ ప్రభావము, రాజయోగం ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడైనా రాజయోగమే. అందుకనే మనం తరచూ చెబుతూ ఉంటుంటాం, గ్రహాలని నిర్దేశించి మాత్రమే మనం చెబుతున్నాం. అందుకే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు చాలామంది మనకు తెలియదు, మనకు ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల్లో మన గురించి మనం తెలుసుకోవడానికే, మన రాష్ట్రం గురించి తెలుసుకోవడానికే అవకాశం లేకుండా పోయాయి. కాబట్టి ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి ఎలా తెలుసుకుంటాం? ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి లోపల ఎన్ని దుస్సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతాయి, ఎంత మానవ విధ్వంసం జరుగుతుందో అప్పుడు మీరు తెలుసుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడంతా కూడా థర్డ్ వరల్డ్ వార్కి చెప్పుకోవడానికి అనుకూలంగా ఉండే బీజాలు పడుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా 1 ఫిబ్రవరి తర్వాత మనం తెలియజేసుకుందాం. ఆల్రెడీ మనం చేసి ఉన్నాం ఇతర ప్రసార మాధ్యమాల్లో. ఫిబ్రవరిలో జరిగేటువంటి నష్టాలు ఏంటి, మానవ విధ్వంసాలు ఏ విధంగా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పి ఉన్నాం. కాబట్టి ఇట్టి నవగ్రహాల అనుగ్రహం లేని మానవుడు ఏమీ కూడా జీవితంలో పైకి రాలేడు. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం కోసం కాశీక్షేత్రంలో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 4వ తారీఖు వరకు మహాశివరాత్రి సందర్భంగా సంపూర్ణంగా నవగ్రహ జపాలు 1,20,000 జప సంఖ్య, అందులో దశాంశం అనగా 12,000 తర్పణం, అందులో దశాంశం అనగా
1200 హోమము అనేటువంటిది సశాస్త్రీయంగా చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది, నవగ్రహాల యొక్క ప్రభావం వల్లనే మనకు అన్ని సమస్యలు కాబట్టి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య, శత్రుబాధ, భూకోర్టు సమస్యలు అనేటువంటివి అన్నీ కూడా ఇటువంటి నవగ్రహాల ప్రభావంలో కలుగుతాయి. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఇట్టి కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. చాలా చక్కని వివరాలు తెలియజేశారు గురుగారు. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. నమస్తే అండి. మా అబ్బాయి గురించి, చిన్న అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా మీ అబ్బాయిది. 9వ తారీఖు 9వ తారీఖు 8వ నెల 9/3/9 అండి. అలాగే సమయం అండి? సమయం 8:30 ఉదయం, సోమవారం ఉదయం. ఎక్కడ జన్మించారమ్మా? రాజమండ్రిలోనే. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామమ్మా? మా చిన్న అబ్బాయి గురించి మాట్లాడుతున్నాను. ఏం తెలుసుకుందామమ్మా? బాబు అండి ఆర్మీ జాబ్కి ట్రై చేస్తున్నాడండి. గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాడా? ఆర్మీ జాబ్ కండి. గవర్నమెంట్ జాబ్. ఓకే, వస్తుందా రాదా అండి? ఛానల్ బట్టి ట్రై చేస్తున్నాడు బాబు. మంచిదమ్మా. 2024 సంవత్సరంలో ఈ అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ రావడానికి అవకాశం ఉందమ్మా. ఆ విధంగా ప్రయత్నించండి, పట్టు వదలకుండా చేయమని చెప్పండి. 23వ ఏట ఈ అబ్బాయికి ఆ యొక్క సంబంధించినటువంటి జాబ్ వస్తుంది. అన్నిటికంటే మించి మీ అబ్బాయి జాతకాన్ని చూసినప్పుడు మీ వారి వైపు 6 తరాలు, మీ వైపు 3 తరాల్లో కుటుంబాల్లో దుర్మరణాలు ఉన్నాయని సూచిస్తుందమ్మా జాతకం. ఉన్నాయమ్మా? ఉన్నాయండి. కరెక్ట్ అండి. మరి వాటికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోకపోతే మనం ఆశించేటువంటి ఏదైతే ఉంటుందో అది చేసుకోలేకపోతారు. మీ వారేం చేస్తుంటారమ్మా? డ్రైవర్ అండి, మిల్లో రైస్ మిల్ డ్రైవర్ అండి. ఓకే, మరి మీ మామగారు ఉన్నారా? లేరండి. మీ వారే చెయ్యాలమ్మా. ఫిబ్రవరి 10వ తారీఖు రోజున పితృదోష నివారణకే హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరుతుంది మీవి కాబట్టి వాటికి పరిహారం చేసుకోండమ్మా. మీ అబ్బాయి ఏదైతే ఆశిస్తున్నంటే ఇదేదో ఆశ చూపెట్టడం కనుక కాదు, ఈ యొక్క దోష ప్రభావం ఉన్నప్పుడు మీరు కోరుకున్నది అంత తొందరగా మీకు లభించదు. ఇది సత్యము. ఎంతమంది వాస్తవాన్ని అంగీకరిస్తారో అటువంటి వాస్తవాన్ని అంగీకరించిన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నమోదు చేసుకుంటే దైవానుగ్రహంతో, పితృదేవతానుగ్రహంతో ఆ సమస్యల నుంచి బయటపడి మీరు అనుకున్నటువంటిది, ఆశించినటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు. కాబట్టి అవకాశం ఉంటే మీ వారిని వచ్చి పాల్గొనే ప్రయత్నం చేయండి అమ్మా. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలు దుర్మరణాలు ఉంటే పితృదోషం. కావున కర్ణాటకలో ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో పితృదోష నివారణకై మోక్షనారాయణ బలిపూజ, పంచప్రాయశ్చిత్త హోమాలు, త్రిపిండి శ్రాద్ధం, తర్పణాలు సశాస్త్రీయంగా జరిపించబడతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనదలుచుకున్న భక్తులు మరియు అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే మీ జాతకపరమైన వివిధ సమస్యల నివారణకి గురుగారి వ్యక్తిగత అపాయింట్మెంట్ లేదా దూర ప్రాంతాల వారు ఫోన్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు పవిత్ర కాశీ క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 హోమాలు మరియు మీ జాతకరీత్యా కలుగు ఏ సమస్యలైనా నవగ్రహాల వల్ల కలుగుతాయి కాబట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాలు జప సంఖ్య మొత్తం 1,20,000, మీ జాతకరీత్యా కలుగు విద్య, దాంపత్యం, సంతానం, ఉద్యోగం, అనారోగ్యం వంటి అన్ని రకాల సమస్యల నివారణకి 27 హోమాలతో పాటు గత జన్మల కర్మదోష నివారణకి 121 సార్లు రుద్రపారాయణం, మహాశివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 4వ తేదీ వరకు సశాస్త్రీయంగా జరిపించబడతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. అలాగే గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా మేనగోళ్ళ గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ తెలీదా అండి? 10 చెప్పండి. 10 ఏప్రిల్ సంవత్సరం అండి? 2014 అండి. సమయం కూడా చెప్పండి. 1 గంట చివరండి. అలాగే మధ్యాహ్నమా? అవునండి. ఎక్కడ జన్మించారండి? విజయవాడనండి. అలాగే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి నాయనా. సార్, మా మేనగోళ్ళదండి చెప్పిన డేట్ ఆఫ్ బర్త్. ఏం కావాలండి? కాస్త స్పష్టంగా చెప్పండి. మీరు
టీవీ చూస్తూ మాట్లాడితే మీ సమయం వేస్ట్, ఇక్కడున్న సమయం వేస్ట్ అవుతుందండి. లేదండి, దూరంగానే ఉన్నానండి. మాట్లాడండి మరి. తను మా మేనకోళ్ళండి. మ్మ్. అది ఆశ్లేష నక్షత్రంలో పుట్టినప్పుడు ఓకే. పుట్టినప్పుడు శాంతిలో అన్ని చేయించామండి. మ్మ్. కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా చిన్నప్పటి నుంచి ముందు ఫ్రీక్వెంట్ గా మరీ అసలు తను చెప్పింది చేయాలి, తను కూర్చోవాలి, తను నుంచోవాలి అన్నట్టు. ఓకే. అంటే మరి జాతకాన్ని ఆశ్లేష నక్షత్రంలో నక్షత్ర శాంతి, అన్నిటికంటే మించి లగ్నాధిపతి లగ్నంలోనే ఉండడం జాతకరీత్యా. ఇక ప్రధానంగా లగ్నాన్ని సప్తమాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు వక్రీకరించి వీక్షించడం, ఈ కారణం చేత జాతకరీత్యా కొంత ప్రభావం, అనగా అదే దాన్ని ఏమంటారు, మానసికమైనటువంటి పరిపక్వత లేకుండా జీవించడం అనేటువంటిది సూచన చేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా బుద్ధి స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు, బుద్ధి స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా వక్రీకరించి ఉండడం, అలాగే అష్టమంలో శుక్రుడు ఉండడం చతుర్థాధిపతి. ఈ కారణం చేత విద్య పట్ల ఆసక్తిగా లేకపోవడం, అల్లరి చిల్లరిగా ఉండడం, అనగా ఏ నక్షత్రంలో జన్మించిందో ఆ నక్షత్రాధిపతి అయినటువంటి బుధుడు కూడా జాతకంలో బలహీనపడి ఉండడం జాతకరీత్యా దోషం. కాబట్టి మీకు మంచి అవకాశం ఉంటే రేపు జాతకరీత్యా శివరాత్రికి సందర్భంగా కాశీక్షేత్రంలో నవగ్రహాల జపాలు జరుగుతున్నాయి, అవి చేయించుకునే ప్రయత్నం చేయండి. లేదు ఇక మీకు దగ్గరలో మంచి వాళ్ళు ఉండేటట్టయితే బుధుడికి, శనికి, రాహుకి, కుజుడికి, శుక్రుడికి, ఈ 5 గ్రహాలకి జపతర్పణ హోమాదులు జరిపించుకోండి. తప్పకుండా ఈ అమ్మాయి జాతకరీత్యా ఉన్నటువంటి దోషం తొలగిపోతుంది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకున్న జాతకరీత్యా కేతు మహర్దశ. కాబట్టి ఇట్టి కేతు మహర్దశ జాతకరీత్యా 2022 నవంబర్ వరకు ఉంటుంది. కాబట్టి 2023 నుంచి గ్రహదశ మారుతుంది, కొంత యోగకరమైనటువంటి జీవితం ఉంటుందండి. శుభం భూయాత్. గురుగారు, మీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న కార్యక్రమాల పూర్తి వివరాలు తెలియపరిచారు. అలాగే కాలర్స్ యొక్క జాతకపరమైన సమస్యలకు కూడా చక్కని పరిహార మార్గాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదములు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.